ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ బోరబండ నుండి విచ్చేసిన వి రమేష్ భారతీ దంపతులు మానవ సేవలో మాధవ సేవలో తరించి జీవితంలో మరచిపోలేని గొప్ప అనుభూతిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. సతీ సమేతంగా లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహామహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి పుణ్యాన్ని పొందారు. సేవామూర్తి రమేష్ గారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు వెంకటరామయ్య, కమలలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా రమేష్, భారతీ గారులు అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. భక్తి సేవా మార్గాలలో తరించి అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి రమేష్ గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మాకు ఈ వచ్చి సంతోషం అనిపించింది. అంత హాయిగా ఉంది. మేమంతా గుడి దర్శనం చేసినాము, అన్నదాన దర్శనం చేసుకున్నాము. అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పాను. మంచిగా అనిపించిందండి. మేము వచ్చినామండి, దర్శనానికి తీసుకెళ్ళిండ్రు. గుడి దర్శనం చేసినాము. ఫస్ట్ హోమం చేయించిండ్రు, పూజ చేయించారు, లింగ పూజ. అక్కడికి వెళ్ళి ఇటుకెళ్ళి తీసుకుపోయి అక్కడికి వెళ్ళి సాపనకు తీసుకుపోయినారు అనమాట. అక్కడ చూసినాం అనమాట. మళ్ళీ అక్కడ ఆశ్రమం దొరికిపోయినారు, అది చూసినాము. బాగానే అనిపించింది. ఆడోళ్ళది ఉంది, మగవాళ్ళది ఉంది, అంత బాగానే ఉంది. మంచిగా చాలా బాగుంది. చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుని వచ్చినాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.